సండే స్టోరీ టెల్లింగ్ టైం లోపల ఈరోజు మనము ఒక కొత్త రకమైనటువంటి అంటే మన శరీరానికి సంబంధించిన విజ్ఞానాన్ని ఒక కథ రూపంలో తెలుసుకుందామా మిత్రమా. ఒక ప్రముఖ వైద్యుడు శరీరంలో ఉన్నటువంటి వివిధ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో అని ఒక ప్రత్యేకమైన రీతిలో వివరించే ఒక విభిన్నమైనటువంటి కథ ఇది. మన శరీరాన్ని మనం ఒక చిన్న పట్టణం అని ఊహించుకుంటే ఆ పట్టణంలో అతిపెద్ద సమస్య సృష్టించేది కొలెస్ట్రాల్. అతనికి కొంతమంది సహచరులు కూడా ఉన్నారు. నేరంలో అతని ప్రధాన భాగస్వామి ట్రైగ్లిజరైడ్స్. అంటే ఇవన్నీ మన శరీరం లోపల జీర్ణ వ్యవస్థలో ఉత్పత్తి అవుతూ ఉంటాయి మిత్రమా. వీధుల్లో తిరగడము, గందరగోళం సృష్టించడము మరియు రోడ్లను అడ్డుకోవడము వారి పని అన్నమాట. అంటే హృదయము ఈ పట్టణం యొక్క ముఖ్య మహానగర కేంద్రం అనుకుందాం. అన్ని రోడ్లు హృదయానికే దారితీస్తాయి, అంతే కదా. మన శరీరం లోపల అన్ని నాడులు కూడా హృదయం నుండే రక్తం సరఫరా అవుతుంది. ఈ సమస్యను సృష్టించేవారు పెరగడం ప్రారంభించినప్పుడు ఏమి జరుగుతుందో మనమే ఊహించుకోవాలి. వారు గుండె పనిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాయి. కానీ మన శరీర పట్టణంలో కూడా ఒక పోలీసు దళం మోహరించబడింది. అదే హెచ్డిఎల్ అంటే మంచి పోలీస్. అంటే అది ఏంటంటే హెల్దీ కొలెస్ట్రాల్ అన్నమాట. ఈ సమస్య సృష్టించే వారిని ఎదుర్కొని పట్టుకొని జైల్లో పెడతాడు. ఏది హెచ్డిఎల్. ఇక కాలేయం. అప్పుడు కాలేయము వారిని శరీరం నుండి తొలగిస్తుంది. కాలేయమే కదా శుభ్రపరుస్తుంది. అంటే రక్తం ఎక్కడ శుభ్రపడుతుంది, మరి కొలెస్ట్రాల్ని ఎక్కడ శుభ్రం చేస్తుంది అంటే కాలేయం లోపల మన డ్రైనేజీ వ్యవస్థ ద్వారా, అంటే మలమూత్రాల ద్వారా మలిన రూపంలో. కానీ అధికారం కోసం ఆకలితో ఉన్న ఒక చెడ్డ పోలీస్ అంటే ఎల్డిఎల్ అంటే చెడ్డ కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ ఈ దుర్మార్గులను జైలు నుండి బయటకు తీసుకెళ్ళి తిరిగి వీధుల్లోకి పంపుతుంది. అంటే హెచ్డిఎల్ బంధిస్తుంది కదా, అప్పుడు దాన్ని తీసుకొని ఎల్డిఎల్ పోలీసు అంటే అలాంటివి తీసుకొని తను మళ్ళా యథావిధిగా గ్రూప్ చేసుకొని మళ్ళా తీసుకెళ్తుంది అన్నమాట. మంచి పోలీసు పడిపోయినప్పుడు మొత్తం పట్టణం అల్లకల్లోలంగా అంటే మన శరీరం లోపల గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోయి బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది, అందులో ఉన్నటువంటి దుర్మార్గులందరినీ బయటకు తెచ్చుకొని గుడ్ కొలెస్ట్రాల్ ఏమో లోపల పెడుతుంది, బయటకు పంపించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఇదేం చేస్తుంది, ఎల్డిఎల్ బయటకు తీసుకొచ్చి అల్లకల్లోలాన్ని సృష్టిస్తుంది మొత్తం పట్టణంలో అంటే ఏంది మన శరీరం లోపల. అటువంటి పట్టణంలో ఎవరు నివసించాలనుకుంటున్నారు అనే ఒక క్వశ్చన్ వేసుకున్నట్టయితే, మీరు ఈ దుర్మార్గులను తగ్గించి మంచి పోలీసుల సంఖ్యను పెంచాలనుకుంటున్నారా? అయితే నడక ప్రారంభించండి. అంటే మార్నింగ్ ఈవినింగ్ వాక్ చాలా బెటర్ అన్నమాట. ప్రతి అడుగుతో హెచ్డిఎల్ హెల్దీ కొలెస్ట్రాల్ పెరుగుతుంది మరియు కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్లు మరియు ఎల్డిఎల్ వంటి దుర్మార్గులను కూడా తగ్గిస్తుంది. ఏది వాకింగ్ చేయడం వల్ల. మన శరీరంలో అంటే మీ శరీరంలో మళ్ళీ ప్రాణం పోసుకుంటాం. మీ గుండె నగర కేంద్రం దుండగుల అడ్డంకికి అంటే హార్ట్ బ్లాక్స్ ఉంటాయి కదా, అందరు ఈ మధ్యలో అంటాం కదా గుండెలో బ్లాక్స్ వచ్చినాయి ఇదైపోయింది అని స్టంట్లు వేసుకుంటారు. దాని నుంచి రక్షించబడుతుంది. మరియు గుండె ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మీరు లేదా మనము నువ్వు అందరం ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మీకు అవకాశం వచ్చినప్పుడల్లా ప్రారంభించండి. ఏంటిది? నడక. వీలైనంత వరకు నడవడానికి ప్రతిరోజు ప్రయత్నించండి, కదలడానికి కూడా. ఆరోగ్యంగా ఉండండి మరియు మీకు మంచి
మంచి ఆరోగ్యం కావాలని కోరుకుంటున్నానని హెచ్డిఎల్ పెంచడానికి మరియు ఎల్డిఎల్ తగ్గించడానికి ఉత్తమ మార్గం ఏంటిది? నడక. ప్రతి అడుగు హెచ్డిఎల్ను పెంచుతుంది. కాబట్టి ప్రతిరోజు రండి, ముందుకు సాగండి, కదులుతూ ఉండాలి. వృద్ధుల వారోత్సవాల్లో కూడా మనం ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ వృద్ధులకు ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేయాలి. ఆ వృద్ధులకు కూడా కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటంటే ఉప్పు, చక్కెర, శుద్ధి చేసిన పిండి అంటే మైదా పిండి లాంటివి అన్నమాట. పాల ఉత్పత్తులు తక్కువగా తినాలి. ప్రాసెస్ చేసినట్టు తింటే మామూలుగా ఫ్రోజన్ అవి ఇవి ఉంటాయి కదా, ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి నిల్వకున్న ఆహార పదార్థాలు తినొద్దు. ఇంకా నూనె పదార్థాలు కూడా తినొద్దు. ప్రతిరోజు ఏవి తినాలంటే కూరగాయలు, పప్పులు, బీన్స్, గింజలు, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, పండ్లు మర్చిపోవడానికి ప్రయత్నించాలి. పనులు మన వయస్సును, గతాన్ని, మనోవేదనను అలవాటు చేసుకోవాల్సినటువంటి విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. ఏంటంటే కుటుంబము, స్నేహితులు సానుకూల ఆలోచనలు చేయాలి. ఇంటిని శుభ్రపరచడము మరియు ప్రతి విషయాన్ని కూడా మంచైనా చెడైనా స్వాగతించాలి. ఈ 3 కూడా ప్రాథమిక విషయాలు కూడా ఏంటంటే మనం ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి. స్వంత వేగంతో క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయాలి. మన బరువును మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇవి మన ముఖ్యమైనటువంటి జీవనశైలి. ఇక మన ముఖ్యమైన జీవనశైలి అలవాట్లు ఏంటంటే నీరు త్రాగడానికి దాహం వేసే వరకు ఆగొద్దు. అరగంటకోసారో, గంటకోసారో ఒక గ్లాసెడ్ చొప్పున నీరు తీసుకోవాలి మిత్రమా. అలసిపోయే వరకు విశ్రాంతి, అలసిపోయినప్పుడు పందాములు అనుకోవద్దు. అప్పుడప్పుడు మధ్యలో రెస్ట్ తీసుకుంటూ ఉండాలి. వైద్య పరీక్షల కోసము అనారోగ్యంతో బాధపడే వరకు కూడా ఉండొద్దు. మధ్యలో 3 నెలలకు, 6 నెలలకు, సంవత్సరానికి ఏమైనా కాంప్లైంట్స్ ఉంటే 6 నెలలకు, 3 నెలలకు చెక్ చేయించుకోవాలి. మనపైన మనం ఎప్పుడు నమ్మకాన్ని ఉంచుకోవాలి, కోల్పోవద్దు. ఎల్లప్పుడూ రేపటి కోసమే ఆశించాలి. 45-80 సంవత్సరాలు ఉన్నటువంటి స్నేహితులతో రోజు హెల్త్ గురించి మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా ఉండడానికి మనమందరం కూడా ప్రయత్నించాలి. ఎవరు ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్. ఎందుకంటే వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి, ఆల్రెడీ రిటైర్డ్ అయి ఉంటారు. శరీరంలో ఉన్న అవయవాలు కూడా రిటైర్మెంట్ అయి ఉంటాయి. కాబట్టి అరిగినంత తినాలి, సాధ్యమైనంత వరకు పనిచేయాలి, ప్రశాంతంగా ఉండి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. నేను అన్నీ చేయగలను, నాకేమి కాలేదని నమ్మకాన్ని కోల్పోకుండా ఉండాలని నేను వీడియో ద్వారా అందరిని ఆశిస్తున్నాను మిత్రమా. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఈ స్టోరీని ఈ విధంగా